హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో కాకరకాయ ఫ్రై ఒక డిఫరెంట్ స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది మీకు తెలియాలంటే వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను చేసిన పద్ధతి అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం. మన కాకరకాయ ఫ్రైకి 1 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ముందు చెక్కు తీసేసుకుందాం. చెక్కు తీసుకున్నాం కదండి, ఈ కాకరకాయల్ని ఒకసారి వాటర్లో వేసి కడిగేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచు ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం కదండి. ఇందులోనే మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పంచదార. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 50% ఉడికించుకుందాం. మన కాకరకాయలు 50% బాయిల్ అయినాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందాం. ఈలోపు మనం కాకరకాయ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఈ ధనియాల్ని దోరగా వేపుకుందామండి. ఇప్పుడు ధనియాలు, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నామండి. మెంతులు ధనియాలు వేగేయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని వేపుకుందాం. ఇప్పుడు మనం 100 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నామండి. ఇందులోనే 30 గ్రాములు నువ్వులు కూడా వేసుకున్నామండి. వీటిని, ఈ నువ్వులు ఎండు కొబ్బరిని దోరగా వేపుకుందాం. చూసారు కదండి, మన ఎండు కొబ్బరి నువ్వులు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లోనే మనం 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నామండి. వీటిని కూడా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందామండి. మిరపకాయలు అయితే చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 100 గ్రాములు ఇవి వేపిన పల్లీలు అండి. మీ దగ్గరగా పచ్చి ఉంటే వేపుకోండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మన కాకరకాయకి తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మన కాకరకాయకి పోపు పెట్టుకుందామండి. అందుకు నేను 100 గ్రాములు ఆయిల్ వేసాను. ఎందుకంటే మన కాకరకాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నామండి. 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వీటిని మెల్లిగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మన కాకరకాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఇందులో వేసేద్దాం. మసాలా కారపొడి, మసాలా పొడి అంటారండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మన మసాలా కారపొడి అంతా వేసాం కదండి. ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉంచేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కాకరకాయ ముక్కలకు పట్టి మంచి రుచి వచ్చిద్దండి. 1 నిమిషం పాటు ఉంచుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. మన కాకరకాయ ఫ్రై అయితే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది కాకరకాయ లాగా లేదు, చికెన్ ఫ్రై లాగా ఉంది. నిజంగా బాగా చికెన్ని డీప్ ఫ్రై చేస్తే ఎలాగుంటుందో అలాగుంది. వేడి వేడి అన్నం, కాకరకాయ వేపుడు తింటే ఉంటుంది మజా. మజా అయ్యారే మామ. సూపర్ అంటే సూపర్ ఉందండి. మనం వేసిన మసాలాలు అసలు ఆ కాకరకాయకి అంత బాగా పట్టేసి అసలు అద్భుతమైన రుచి. అసలు నిజంగా నేను కాకరకాయ తిన్న ఫీలింగ్ రావట్లే, నాకు చికెన్ ఫ్రై తిన్న ఫీలింగ్ వస్తుంది. అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే కాకరకాయని మనం ముందుగా 50% బాయిల్ చేసాం కదా, షుగరు సాల్ట్ వేసి. దానివల్ల చేదు మొత్తం వెళ్ళిపోయి అసలు మన కాకరకాయ రైస్లోకే కాదండి, కర్డ్ రైస్లోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి స్టఫింగ్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.